నంద్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐడిపిఎస్ లో అనుమతులు, గుర్తింపు, భద్రతా ప్రమాణాల అమలుపై సందేహాలు ఉన్నాయని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతా విషయంలో రాజీ పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఐలూరు మెట్ట దగ్గర ఉన్న దానికి పర్మిషన్ లేదని ఈరోజు సోమవారం స్పందనలో జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలకు సిబిఎస్ఈ నుంచి ఎటువంటి రికగ్నేషన్ లేకున్నా కూడా ఈరోజు వాళ్ళు అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే విషయం మీద జిల్లా విద్యాశాఖ అధికారి గారికి పోయిన నెల 15వ తేదీ ఫిర్యాదు చేయగా ఈరోజు 15వ తేదీ దాదాపు నెల రోజులైనా కూడా ఆ స్కూల్పై ఎటువంటి చిన్న ఎంక్వైరీ కూడా వేయలేదు. అసలు ఆ పాఠశాల మీద అసలు చర్యలు తీసుకోవడానికి డిఓ నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీని వెనుకలు ఏమైనా అంతరే ఉందని ఈరోజు డిఓను మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు సిబిఎస్ఈ బోర్డు సమాచార హక్కు చట్టం ద్వారా ఆ పాఠశాలకు ఎటువంటి పర్మిషన్ లేని ఈరోజు స్పష్టంగా తెలియజేసినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి ఆ పాఠశాల వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. దాదాపుగా నెల రోజులైనా కూడా ఫిర్యాదు చేసి ఒక ప్రైవేట్ పాఠశాల పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు జిల్లా విద్యాశాఖ అధికారి వెనకాడుతున్నారు అనేది ఈరోజు డిఓని మేము అడుగుతా ఉన్నాం. డిఓకు దాదాపుగా ఇప్పటికీ ఒక 10 సార్లు ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది సమస్య, ఈ పాఠశాలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని అడిగితే ఆయన మొహం చాటేసి సరే ఎంక్వైరీ చేస్తాను, సరే మా వాళ్ళు వెళ్తారని దాన్ని వెనక్కేసుకొని ఈరోజు దాన్ని పెడుతున్నారు తప్ప ఆ పాఠశాలపైన ఎటువంటి చర్యలు తీసుకునే స్థితిలో డిఓ లేరు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే ఆ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. ఒక ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉంటే, ఆ పాఠశాల అక్రమంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు వేసి ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అంటే ఒక పాఠశాలపై చర్యలు తీసుకోవడానికి మీకు ఇంకా ఏమేం కావాలి? మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారా? వాళ్ళకి ఏమైనా కాసులో కకృతిపడి వాళ్ళు ఇచ్చే డబ్బులకు మీరు ఏమైనా ఆశపడారా? అదన్నా చెప్పండి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై స్పందించాలా? తక్షణమే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోకుంటే రేపు ఎల్లుండి లేదా మరునాడు రోజులలో తక్షణమే లోకాయుక్తలో జిల్లా విద్యాశాఖ అధికారిపై కూడా కేసు వేస్తాం. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి గారు తక్షణమే ఈరోజు స్పందించి ఈ రోజే వెంటనే ఆ పాఠశాలపై ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయాలా? విచారణ చేయని పక్షంలో ఈరోజు డిఓ మీద తక్షణమే ఖచ్చితంగా లోకాయుక్తలో కేసు వేస్తాం. ఆ లోకాయుక్తలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారిని ఆ జడ్జిలను నిలబెట్టి ఆ పాఠశాలకు లేని పర్మిషన్ కూడా రద్దు చేపించి ఆ స్కూల్ కూడా మూతపడే విధంగా ఈరోజు మేము పూనుకుంటామని ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం.